వెల్కమ్ టు డూండి టీవీ. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా బెజ్జం రవికుమార్ ని ప్రకటించాలని విజయవాడ నగర మాజీ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టా ప్రేమలత డిమాండ్ చేశారు. బుధవారం నాడు ఆమె ఈరోజు పత్రికతో మాట్లాడుతూ కేవలం 9,000 ఓట్లు మాత్రమే వైశ్య సామాజిక వర్గానికి సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నాయని, ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని సెంట్రల్ ఇన్ఛార్జిగా నియమించటం పట్ల ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి సంక్షేమ పథకాలలో పెద్దపీట వేస్తున్న జగన్ ప్రభుత్వం ఎమ్మెల్యే అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి మొండి చెయ్యి చూపుతుందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారి ఓట్లు సుమారు 70,000 వరకు ఉన్నాయని, బెజ్జం రవికుమార్ ఆది నుంచి పార్టీలు మారకుండా వైసీపీలోనే నిబద్ధతగా పనిచేస్తున్నారని, అటువంటి వ్యక్తికి సెంట్రల్ అభ్యర్థిత్వం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది ఎస్సీ, ఎస్టీలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా అర్హత కలిగి ఉన్నప్పటికీ వారికి సీట్లు కేటాయించడం లేదని ఆమె అన్నారు. దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం పెట్టిన సెంట్రల్ నియోజకవర్గంలో అతి తక్కువ ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి సీటు ఇవ్వటం, ఎస్సీ అభ్యర్థి అయిన బెజ్జం రవికుమార్ కి సీటు కేటాయించకపోవడం విచారకరమన్నారు. ప్రస్తుత ఇన్ఛార్జిగా ఉన్న వెల్లంపల్లికి వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఎవరు సహకరించరని, ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం బెజ్జం రవికుమార్ కి సీటు కేటాయిస్తే అన్ని వర్గాల ఆదరణ వైసీపీకి దక్కుతుందని, ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపు ఖాయం అవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో వైసీపీ